బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో ఇప్పుడు చాలామంది మామూలు అసోసియేషన్ అనగానే ఎవరైనా కంపెనీ అయినా ఏదైనా కొంచెం సుజావుగా సాగాలి, కొంచెం సాఫ్ట్గా వెళ్ళిపోవాలి, గొడవలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకరు ఏంటంటే ఇప్పుడు ఆవిడ మెన్షన్ చేస్తున్న ఎలా ఉందంటే, అన్యాయాలు జరిగినప్పుడు ఇక్కడ రచ్చ జరిగినా పర్లేదు, అన్యాయం జరిగినప్పుడు దాన్ని బయటకు తీయాలి, డాన్సర్స్కి న్యాయం జరగాలి, డాన్సర్స్ సొమ్ము ఎవరో తినేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేము అన్నట్టుగా ఆవిడ పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఈవెన్ కార్డ్స్ గురించి కూడా మెన్షన్ చేశారు, ఫేక్ కార్డ్స్ ఇప్పిస్తున్నారు, లక్షల్లో వసూలు చేసి అని చెప్పి. సో ఇటువైపు విన్నది ఏంటంటే, వీళ్ళ తరపున మాట్లాడింది శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, ఆట సందీప్ మాస్టర్కి కార్డు ఇచ్చినప్పుడు వీళ్ళు హర్ట్ అయ్యారు. అది అలా ఏముండదండి. ఇప్పుడు ఏ మాస్టరు ఎవరో అట్టవడానికి ఏం లేదు. గతంలో మా జనవరి మంత్ ఎండింగ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా డైరెక్ట్గా డ్యాన్స్ మాస్టర్ కార్డులు ఇవ్వాలి. ఇంతకుముందు గతంలో కూడా ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇప్పుడు డీ ప్రోగ్రామ్ అనో వేరే ప్రోగ్రామ్ చాలామంది చాలా టెక్నికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి వస్తున్నారు. వాళ్ళు ఇప్పటివరకు బయట ఛానల్లో కొరియోగ్రాఫర్గా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి డాన్సర్ కార్డు తీసుకుని చేయాలంటే వాళ్ళకి నామోషిగా ఉంటుంది. డైరెక్ట్గా డ్యాన్స్ మాస్టర్ కార్డు ఇవ్వాలన్న ఉద్దేశం చాలా ఒక 10 మంది దాకా మేము ఓకే చేసేసాం. బట్ సందీప్ మాస్టర్ విషయం ఏంటంటే, ఆయన చెన్నై మెంబరు. ఆయన ఇక్కడ తెలుగు అయినా కూడా ఇక్కడ కార్డు తీసుకోకుండా చెన్నైలో తీసుకున్నారు. అదర్ స్టేట్లో యూనియన్లో తీసుకున్నప్పుడు మాకు ఐఫెక్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ రూల్ ప్రకారం ఒక మెంబరు అవతల ఒక వేరే స్టేట్కి వచ్చి కార్డు తీసుకోవాలన్నప్పుడు ఎన్ఓసి తీసుకోవాలి కంపల్సరీ. ఎన్ఓసి తీసుకుని వస్తే మనం కార్డు ఇవ్వడానికి, మేము మెంబర్షిప్ ఇవ్వడానికి రెడీ. కానీ ఇక్కడ అలా జరగల. అతను ఎన్ఓసి తీసుకురాకుండానే వీళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఇదేమైపోద్ది అంటే, ఫ్యూచర్లో ఈ యూనియన్ టు యూనియన్ అండర్స్టాండింగు, ఐఫెక్ ఇవన్నీ కూడా రేపు కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఇది అంటే అవగాహన లోపం. ఏమవుతుంది, ఏం కాదు, ఇచ్చేస్తే ఏమవుతుంది, మాస్టర్కి పని వస్తుంది, డాన్సర్కి పని వస్తుంది బాగానే ఉంటుంది. బట్ ఫర్దర్గా ఫ్యూచర్ ఆలోచించాలి కదా. మనం ఈరోజు దీనివల్ల రేపు ఇక్కడ మాస్టర్ ఎవరన్నా అక్కడికి వెళ్ళిపోయి 2-3 వెళ్ళిపోయి అక్కడ కార్డు తీసుకుంటే, మొన్న మీరు ఇవ్వలేదా, మేము ఇస్తాం, ఏమవుతుంది అంటే అప్పుడు మెంబర్స్ ఇక్కడ మనకు వచ్చే పని అంతా వాళ్ళకి, మాస్టర్ బిజీగా ఉన్న వాళ్ళు అటు వెళ్ళిపోతే మనం పని తగ్గిపోతుంది, అక్కడ పని పెరుగుద్ది. అలా కాకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎన్ఓసి తెచ్చి తీసుకుంటే ఒక మర్యాదపూర్వకంగా ఉండేది. అలా అని చెప్పి వీళ్ళకి కార్డులు ఇచ్చారనో వీళ్ళ కార్డులు ఇచ్చారనో మనస్తాపం చెంది అలాంటిది ఏమీ లేదు.